ఫస్ట్ బుక్లో ఫస్ట్ పేజ్ చూస్తే కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని రాశారు. అది ఆయన చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. 40 ఏళ్ళ కింద ఆయన కలిసినప్పుడు అట్లనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఏదో ఇష్యూ ఉంటే మా బాబా అని చెప్పాడు, మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు అని. నేను వాళ్ళ ఆఫీస్కి ఒకసారి విజిట్ చేశాను. ఇవాళ ప్రోగ్రామ్ కూడా నేను కరీంనగర్కి వెళ్ళాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావాల్సిందే, యూ షుడ్ కమ్ అని మా బాబా మాకు ఆర్డర్ చేశాడు. ఆయన మా బాస్ మమ్మల్ని అందరినీ చేయబట్టుకొని రాజకీయంలో తీసుకొచ్చిన వ్యక్తే. ఆయన కావాలంటే ఎప్పుడో కార్పొరేటర్ అయ్యేవాడు, ఎమ్మెల్యే అయ్యేవాడు, కానీ ఆయన ఇంట్రెస్ట్ లేదు. టెలికాంలో జాబ్ చేస్తూ ఫస్ట్ ఆఫర్ ఆయనకు వస్తే నాకు కాదు మన వాళ్ళకి ఏంటని ఇచ్చిన వాడిని దగ్గర నుండి చేయడం జరిగింది. ఆ రోజు నరేంద్ర గారు లాంటి లీడర్ని కూడా చేయబట్టుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చే కెపాసిటీ ఉన్న ఒక్కడే ఒక వ్యక్తి మా బాబాని. ఇక ఆమె పిలిచిన తర్వాత ఇక తప్పించుకునే పరిస్థితి లేదు, ఇక్కడికి రావడం జరిగింది. ఈ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా నన్ను నియమించిన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి, మనందరి నాయకుడు శ్రీధర్ బాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని ముందు జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చాలామంది పెద్దలు బ్రాహ్మణ సంఘాల్లో నా దగ్గరకు వచ్చి బ్రాహ్మణ్యం చులకనైపోయే పరిస్థితికి వస్తున్నది, దీన్ని ఎట్లైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో పెద్దలు నందిరాజు లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఇవాళ వారు వనస్థలిపురం బ్రాహ్మణ సంఘం. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, బ్రాహ్మణ్యం ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది. 2 మాటలు చెప్పింది గూగుల్. శాఖోపశాఖలుగా విడిపోవడం ఒకటి, సాంప్రదాయాలు మర్చిపోవడం రెండోది అని చెప్పింది. అందుకని నేను అప్పటి నుంచి ఒక స్లోగన్ పెట్టుకున్నాను, శాఖలు ఉంటే మన గడప లోపల, గడప బయటికి వచ్చామంటే మనందరం బ్రాహ్మణులు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ఒకటే ఒక జాతి బ్రాహ్మణ జాతి. అక్కడ బ్రాహ్మణులు అంటారు, ఇక్కడ బ్రాహ్మణులు అంటారు, వేరే ఎవరికి అవకాశం లేదు. మనం రాజకీయంగా కానీ బ్యూరోక్రసీలో కానీ డౌన్ అవుతూ వచ్చాం. కానీ మన చరిత్ర చూస్తే బ్రాహ్మణ చరిత్ర తెచ్చుకోవాలి. ప్రధానమంత్రులు ఉన్నారు, నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, భారతరత్నాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వివిధ రంగాల్లో ఏ రంగమన్నా తీసుకోండి, టాప్లో ఉంది బ్రాహ్మణులు. మరి ఎందుకు ఇక్కడ డౌన్ అవుతుంది? దీని మీద నేను చాలా పుస్తకాలు చదివి, దీనికి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండడం ఒకటే దీనికి ఆన్సర్. దీనికి ఇది ఒక్కటే, బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని నేను 150 సంఘాలని ఒకటే అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి దానికి బాస్ అని పేరు పెట్టడం జరిగింది, బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్. అంటే మనం అందరికీ సర్వీస్ చేయాలి. అందుకే 3-4 పేర్లు చెప్తే సంఘాల వాళ్ళందరూ బాస్ బాగుందని చెప్పారు. అంటే పేరు బాస్, కింద ట్యాగ్ లైన్ మాత్రం దీంట్లో ఉండేది అందరూ సేవకులు అని పెట్టడం కూడా జరిగింది. దాని తర్వాత బ్రాహ్మణ్యంలో ఒక ఐక్యత వచ్చింది. తర్వాత కంచి జగద్గురువులు నేను పర్సనల్గా కలిశాను. వారు అన్నారు, ఇట్లా చేస్తున్నా స్వామి, మరి నాకేమన్నా మీ సలహా, మీ సూచన ఉంటే చెప్పండి అంటే, మళ్ళీ మనందరం అగ్రహారాల్లో ఉండాలి. అగ్రహారాల్లో ఒక కాంపౌండ్లో మనం ఉంటేనే మనందరికీ ఐక్యత వస్తుంది, మనం అంటే అవతల వాడికి తెలుస్తుంది అని చెప్తే నేను 2006లోనే మా బాబా నాకు తెలుసు 60 ఏళ్ళు బ్రాహ్మణులకు కట్టే ఒక కాంపౌండ్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇబ్రాహీంపట్నం దగ్గర 4000 మంది బ్రాహ్మణులు ఉండేటట్టు ఒక గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. దాంట్లో 40 లక్షలు అపార్ట్మెంట్ ఉంటే ఆ ఎమ్యూనిటీస్ మా కోగాపేటలో 3 కోట్ల అపార్ట్మెంట్లు ఉన్నవాడికి ఏ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ అన్ని 40 లక్షల వారికి వెళ్ళడం జరుగుతుంది. అంటే బ్రాహ్మణులు ఒక అగ్రహారంగా ఉండి గౌరవంగా బతకవచ్చు, సెక్యూర్డ్గా బతకవచ్చు. అక్కడ సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా మనలోనే ఒకటి అవుతారు. తర్వాత అక్కడ ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరైనా 4000 మంది ఒక దగ్గర ఉంటే మనని గౌరవిస్తారు, మన మాట చెల్లుతుంది. అందుకని ఆ కార్యక్రమం చేయడం. అట్లనే గవర్నమెంట్ పరిస్థితులు మీకు అందరికీ తెలుసు.
పైసలు సరిపోవట్లేదు. అందుకని ఒక తెలంగాణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 25 కోట్లతో మొదలై ఈరోజు 200 కోట్లకి వెళ్ళింది. బ్రాహ్మణులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్లో కానీ అది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకని ఇక్కడ కూడా తెలంగాణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దైవజ్ఞానికి వినమ్రంగా ఆహ్వానం. అయితే తెలంగాణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చేసి మన వారిని ఎంటర్ప్రైనర్స్గా కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానీ సపోర్ట్ చేయాలనేది ఒకటి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో కూడా మనం ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇవ్వడం, దానికి సపోర్ట్ చేయడం, బ్రాహ్మణ పరిషత్ నుంచి ఆ పాత స్కీములన్నింటినీ కూడా రిఫ్రెష్ చేస్తూ కొత్త స్కీమ్స్ తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు బ్రాహ్మణ కులగడ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారనేది మనందరికీ తెలుసు. హైదరాబాద్లో మెజారిటీ ఉన్నారు, కానీ మన కులగణన సరిగ్గా జరగలేదు. అందుకని కులగణన కూడా మేము మొదలుపెట్టాం. కరీంనగర్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. కరీంనగర్ది టోటల్ ఇంకా 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. మా జగన్నాథ నాగరాజు గారు కరీంనగర్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కంప్లీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ బాధ్యత నేను తీసుకున్నా. అట్లనే అన్ని జిల్లాల్లో కూడా మన సంఘాలు కులగణన చేయడం జరుగుతున్నాయి. ఈ డేటా తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేసి దీంట్లో శాఖలు లేవు, ఓన్లీ బ్రాహ్మణే, మీకు శాఖ ఉండదు అక్కడ. ఆ విధంగా కులగణన చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా రక్షణ దళాలు, బ్రాహ్మణ రక్షణ దళాలు కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో అడ్వకేట్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, పోలీసు వారు ఉంటారు. ఈ ప్రక్రియ కూడా జరుగుతున్నది. ఎక్కడ ఏ బ్రాహ్మణుడికి ఇబ్బంది వచ్చినా మేము పోయి అక్కడ నిలబడి అది ప్రాబ్లం సాల్వ్ చేయడం. అది నాకు ఎన్జిఓ ఉంది, భారత్ సేవా సహకార ఫోరం. నేను ఎన్జిఓగా అన్ని కమ్యూనిటీస్కి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తాం. ముఖ్యంగా రైతులు, జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, గోమాత, ఈ 4 ఫీల్డ్స్లో మేము పనిచేస్తాం. అది ఈ సర్వీస్ యాక్టివిటీస్, ఈ బ్రాహ్మణ్యాన్ని ఏకతాటి మీదుగా తీసుకురావటం, ఇవన్నీ చూసి ప్రభుత్వం నన్ను తీసుకొచ్చి పరిషత్ చేయడంలో ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. నేను సొసైటీలో అన్ని కులాలకు చేసిన పుట్టింది బ్రాహ్మణ కులంలో కాబట్టి ఈ అవకాశం భగవంతుడే నేను అనుకుంటూ ఇప్పుడు బ్రాహ్మణ్యానికి స్పెషల్గా వర్క్ చేయడానికి నేను మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 11 దాకా పనిచేస్తున్నాను. నేను 16 hours వర్క్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట వాకింగ్ చేస్తాను. అంటే మన ఆరోగ్యం ఉంటేనే మనం సమాజానికి ఏమైనా చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటూ ఈరోజు ఈ అవకాశం, ఈ పుస్తకావిష్కరణకి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నన్ను క్షమించండి. నేను ఇంతటితో విరమించి ఆ కార్యక్రమాన్ని జై హింద్.